హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మల్లి చెట్టు వెనుక ఆఫీషియల్. ఈరోజు వీడియో ఏంటంటే చాలా ఈజీగా అండ్ ఎంతో హెల్తీగా చేసుకునే డ్రై ఫ్రూట్ లడ్డు అనమాట. ఈ లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాం రండి. ఒక ప్యాకెట్ బాదం పప్పు, ఒక ప్యాకెట్ జీడిపప్పు, అలాగే ఒక ప్యాకెట్ ఖర్జూరాలు, ఇంకా ఎండు ద్రాక్ష, అలాగే చెర్రీస్, ఇంకా కొంచెం జాజరీ పౌడర్ అనమాట. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని లో ఫ్లేమ్ మీద పెట్టి అందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని జీడిపప్పుని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే మళ్ళీ తర్వాత మాడిపోతాయి అన్నమాట. సేమ్ అదే ప్యాన్లో మళ్ళీ బాదం పప్పు వేసుకొని మళ్ళీ సేమ్ లైట్గా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత అదే ప్యాన్లో పల్లీలు వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఎండు ద్రాక్ష కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ తీసుకొని సపరేట్ ప్యాన్లో పెట్టుకున్న తర్వాత కొంచెం కొబ్బరి తురుము పట్టుకొని అలాగే కొంచెం రాగులు కూడా ఫ్రై చేసుకొని ఇందులో వేసుకోవాలన్నమాట. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని లైట్గా ఫ్రై చేసుకున్న క్యాష్యూస్ అందులో వేసుకొని కొంచెం మిక్సీ చేసుకోవాలి. పౌడర్లా అస్సలు అవ్వకూడదు, కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ అయితే సరిపోతుంది. సేమ్ అలాగే బాదం పప్పు, పల్లీలు, ఇంకా ఎండు ద్రాక్ష కూడా మిక్సీ చేసుకోవాలి. ఆ మిక్సీ చేసుకున్న పౌడర్ అంతా చూడ్డానికి ఇలా ఉంటుంది. ఆ ఎండు ద్రాక్ష ఇంకా ఖర్జూరాల్ని ఇలా రోట్లో వేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా దంచుకోవాలి. మీకు కావాలంటే మిక్సీ కూడా వేసుకోవచ్చు. ఇలా దంచుకున్న ఎండు ఖర్జూర ఇంకా చెర్రీ మిశ్రమాన్ని ఇందాక మనం చేసుకున్న పౌడర్లో కలుపుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. అందులో కొంచెం బెల్లం పొడి వేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. బెల్లం కంప్లీట్గా ఆప్షనల్ అనమాట. మీకు ఐరన్ డెఫిషియన్సీ లాంటివి ఏమన్నా ఉంటే బెల్లం ఖచ్చితంగా వేసుకోవచ్చు. ఎండు ద్రాక్ష ఇంకా చెర్రీలో ఉన్న తేమ వల్ల లడ్డు ఈజీగా వచ్చేస్తుంది. మీరు ఇంకా వాటర్, నెయ్యి అలాంటి ఏం కలుపుకోవాల్సిన అవసరమే లేదు. ఈ మిశ్రమాన్ని ఇలా బాగా కలుపుకుంటూ ఉంటే మీకు కన్సిస్టెన్సీ అర్థమైపోతుంది లడ్డు ఎప్పుడు వస్తుందో. అప్పటి వరకు కలుపుకొని చిన్నగా లడ్డూలు చేసుకుంటే సరిపోతుంది. లడ్డూలు చాలా హెల్తీ అనమాట. ఎవరికైనా విటమిన్ డెఫిషియన్సీ లేదా ఐరన్ డెఫిషియన్సీ, హెయిర్ ఫాల్ లాంటి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా రోజు ఈ లడ్డు ఒకటి తింటే సరిపోతుంది. చాలా హెల్తీగా ఉంటారు. పెద్ద ప్రాసెస్ కూడా ఏం లేదండి, జస్ట్ హాఫ్ అన్ అవర్లో మీరు ఇదంతా చేసేయచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది. ఫైనల్గా లడ్డూలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. ఇలాంటి మరిన్ని రెసిపీస్ ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్. బై బాయ్.